పిఎం కిసాన్ కు సంబంధించి ఇది అన్నదాతలకు ఒక భారీ షాక్ గానే చెప్పవచ్చును. ప్రతిసారి మాకు పిఎం కిసాన్ వస్తుంది, ఇప్పుడు కూడా మాకు వస్తుంది పిఎం కిసాన్ అనుకుంటేనైతే మనం పప్పులో కాలేసినట్టే. కాకపోతే అన్నదాతలకైతే కేంద్ర ప్రభుత్వం భారీ షాక్నైతే ఇవ్వడం జరిగింది. మరి ఈసారి 22వ విడతనైతే అందరికీ పిఎం కిసాన్ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తలేదు. మరి మీరు ఆ లిస్టులో ఉన్నారా లేరా, ఏ విధంగా తెలుసుకోవాలి, అసలు ఎందుకు పిఎం కిసాన్ గతంలో వచ్చి ఇప్పుడు బంద్ కావడానికి కారణాలు ఏంటి అనేటువంటి పూర్తి వివరాల గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను. తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ అయితే నొక్కండి. ఇక మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. అయితే పిఎం కిసాన్ అనేటువంటిది మనకు ప్రతి 3 నెలలకు ఒకసారి అయితే మనకు 2,000 రూపాయల నగదు చొప్పున కేంద్ర ప్రభుత్వం అయితే అకౌంట్లో జమ చేస్తుంది. మరి ఇప్పుడు 22వ విడత రావడం అయితే జరుగుతుంది. మనకు ఈ సంక్రాంతి కానుకగానైతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. మరి ఇప్పుడైతే చాలా మందికి పిఎం కిసాన్ అయితే కట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఏంది, ఎందుకు అనేది చూద్దాం. ఇక పిఎం కిసాన్ 2,000 రూపాయలు వచ్చే రైతులకు ఊహించని షాక్, వారికి డబ్బులు రావు. పిఎం కిసాన్ 2,000 రూపాయలు వచ్చే రైతులకు ఊహించని షాక్, వారికి డబ్బులు ఇక రావు. అయితే రైతు సోదరులకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అత్యంత ప్రజాదరణ పొందిన పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. ఈ పథకం ద్వారా ఇప్పటికే 21 విడతల డబ్బులు రైతుల ఖాతాలో చేరాయి. ఇప్పుడు అందరి దృష్టి పిఎం కిసాన్ 22వ విడత పైన అయితే ఉంది. అయితే ఈ విడత డబ్బులు అందరికీ వస్తాయని అనుకుంటే పొరపాటే. కొందరు రైతులకు ఈసారి కేంద్రం గట్టి షాక్ ఇచ్చే అవకాశం ఉంది. అసలు ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి రావు, ఫిబ్రవరి 2026లో రాబోయే ఈ నిధుల కోసము మీరు చేయాల్సిన పనులేమిటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోనైతే మనం తెలుసుకుందాం. ఇక పిఎం కిసాన్ 22వ విడత తాజా అప్డేట్. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ 22వ విడత నిధులు 2026 ఫిబ్రవరి నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందుతుంది. దీనిని 3 విడతల్లోనైతే మనకు 2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ యొక్క 6,000 రూపాయల సహాయంతో అన్నదాతలకు కొంత ఆర్థిక భరోసా అనేది ఉంటుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఎవరికి డబ్బులు రావు, ఎందుకు రావు అనే దాని గురించి తెలుసుకుందాం. ఇక చాలా మంది రైతులు పథకానికి అర్హులైనప్పటికీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల డబ్బులు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఈ క్రింది కారణాల వల్ల 22వ విడత నిలిచిపోయే అవకాశం అయితే ఉంది. ఈ కేవైసీ పూర్తి చేయకపోవడము, ఇది అత్యంత ముఖ్యం. ఈ కేవైసీ లేని రైతులకు నగదు బదిలీ నిలిపివేయబడుతుంది. అదేవిధంగా భూమి రికార్డుల వెరిఫికేషన్, మీ సాగు భూమి వివరాలు పిఎం కిసాన్ పోర్టల్లో అప్డేట్ కాకపోతే డబ్బులు రావు. అదేవిధంగా ఆధార్ సీడింగ్, బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి మరియు అది యాక్టివేట్ స్థితిలో ఉండాలి. ఈ 3 ఎవరైతే చేయరో వారికి 22వ విడత పిఎం కిసాన్ డబ్బులు అనేటువంటివి రావు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్తుంది. ప్రతిసారి అయితే ఈ 3 పనుల వల్లనే చాలా మంది అన్నదాతలు అయితే పిఎం కిసాన్ కు సంబంధించిన డబ్బులను అయితే కోల్పోతున్నారు. కాబట్టి తప్పకుండా 22వ విడత మీకు రావాలంటే ఈ 3 పనులు చేస్తే మీకు 22వ విడత 2,000 రూపాయల నగదు మీ అకౌంట్లో అయితే జమ అవుతుంది. అదేవిధంగా ఈ కేవైసీని ఎలా చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. ఇక మనము అయితే మీరు ఇంట్లో కూర్చొనే మీ మొబైల్ ద్వారా ఈ కేవైసీని సులభంగా పూర్తి చేయవచ్చును. నేను చెప్పేటువంటి స్టెప్పులు మీరు ఫాలో అంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మీకు స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే మీరు ఇంట్లో కూర్చొని అయితే ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు. చూద్దాం. ఇప్పుడు మనకు ఫస్ట్ స్టెప్ అయితే ముందుగా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ఉంటుంది కదా, pmkisan.gov.in అనేటువంటి పోర్టల్లోకి అయితే మీరు వెళ్ళాలి. అందులో హోమ్ పేజీలోనైతే మనకు ఫార్మర్ కార్నర్ విభాగంలో మనకు ఈ కేవైసీ ఆప్షన్ అనేది ఉంటుంది. దానిపైన అయితే క్లిక్ చేయాలి. తర్వాత స్టెప్ 3, మీ 12 అంకెల ఆధార్ నంబర్ను నమోదు చేసి సెర్చ్ బటన్ నొక్కండి. 4వ స్టెప్ వచ్చేసి ఆధార్కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ను ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్కు వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. స్క్రీన్ పైన ఈ కేవైసీ ఈజ్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ అని కనిపిస్తుంది. ఇక మనకు మన ఈ కేవైసీ అనేటువంటిది పూర్తి అయిపోయినట్లే. నేను చెప్పినటువంటి ఈ 5 స్టెప్లను అయితే మీరు కరెక్ట్గా ఫాలో అప్ చేసుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లోనే మీరైతే ఈ కేవైసీని పూర్తి చేసుకొని 22వ విడత పిఎం కిసాన్ సంబంధించినటువంటి డబ్బులను అయితే పొందవచ్చును. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. ఇక
పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేయండి. మీ రాష్ట్రం, జిల్లా, మండలం మరియు గ్రామాన్ని ఎంచుకోండి. గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేసినట్లయితే గ్రామంలోని అర్హుల రైతుల జాబితా కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చును. మీకు స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతిదీ కూడా మీ ఫోన్లోనే మీరు చూసుకోవచ్చును. కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క 3 పనులను చేసినట్లయితే మీకు పీఎం కిసాన్ 22వ విడత నగదు రావడం జరుగుతుంది. లేదంటే మీకైతే డబ్బులు రావు. మరి గతంలో వచ్చినాయన్నా మాకు ఇప్పుడు రాలేదు అని అంటే మాత్రం దానికి ఎవరైనా ఏం చేయలేము. కాబట్టి తప్పకుండా మీరైతే ఈ 3 పనులను పూర్తి చేసుకుని ఉంటే మనకు ఫిబ్రవరిలోనైతే 22వ విడత పీఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఇది గల మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.